హే గైస్, హోప్ అందరు బాగున్నారనుకుంటున్నాను. సో క్విక్గా నేను ఆల్రెడీ షార్ట్లో మీకు పోస్ట్ చేశాను వాటర్మెలన్ జ్యూస్ ఈ సమ్మర్లో ఎలా చేసుకోవాలనేది. ఒక చిన్న క్లియర్ వీడియోలాగా నేను మళ్ళీ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం వాటర్మెలన్ పీసెస్ ఉంటాయి కదా, అవి జస్ట్ చిన్న పీసెస్లో కాకపోయినా ఒక మీడియం సైజ్ ఆర్ లాంగ్ సైజ్ పీసెస్లా చేసుకొని మనము మిక్సర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. లైక్ మిక్సర్లో వేసుకొని జ్యూస్ చేసుకోవాలి, జ్యూసర్ జార్లో. సో అలా చేసుకున్నాక లైక్ మీరు షుగర్ ఏమి వేసుకోకుండా ఉంటే బెస్ట్ అనుకునే వాళ్ళు షుగర్ ఏమీ యాడ్ చేయొద్దు, బికాజ్ వాటర్మెలన్ ఆల్రెడీ కొంచెం జ్యూస్గానే ఉంటుంది కాబట్టి. కానీ కొంచెం జ్యూస్ స్వీట్గా అలా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేనైతే షుగర్ ఏమీ యాడ్ చేయలేదు. జస్ట్ నేను జ్యూసర్లో వేసేసి పీసెస్ అనేవి అలాగా నేను జ్యూస్ లాగా చేసేసాను. అండ్ ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే ముందు మీరు ఏం చేస్తారంటే సబ్జా సీడ్స్ కొంచెం ఈ సమ్మర్కి మనకి కొంచెం చలువ చేస్తాయి అంటారు కదా. సో స్టార్ట్ చేసే ముందే ఒక 4 స్పూన్స్ అలాగా మీరు సోక్ చేసుకోండి. అంటే వాటర్ జస్ట్ మీరు అక్కడ జస్ట్ ఆ బౌల్ నిండేదాకా పెట్టినా సరిపోతుంది, ఒక చిన్న బౌల్ తీసుకున్నా. సో అవి మీకు ఊరికే ఈజీగా సోక్ అయిపోతాయి వాటర్మెలన్ జ్యూస్ చేసుకునే లోపు. సో అవి కొంచెం ఇట్లాగా నేను చూపించిన కన్సిస్టెన్సీ లాగా అలాగ సోక్ అయ్యి అలా అయిపోయిన తర్వాత మీరు జస్ట్ ఇలాగా జ్యూస్ చేసుకున్న దానిలో ఆ సబ్జా సీడ్స్ అనేవి మిక్స్ చేసుకోండి. అండ్ అలానే హనీ ఉంటుంది కదా, హనీ స్వీట్నెస్ కోసం, అంటే స్వీట్నెస్ సరిపోవట్లేదు, షుగర్ ఈజ్ యాక్చువల్లీ నాట్ గుడ్ ఫర్ హెల్త్ కాబట్టి షుగర్ ఆపేసి మీరు హనీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను హనీ యాడ్ చేశాను ఒక 2-3 స్పూన్స్ అలాగా. సో హనీ యాడ్ చేసిన తర్వాత మీరు ఇట్లా మిక్స్ చేసేసుకోండి. ఒక గార్నిషింగ్ లాగా మీరు అలా చేసుకోవాలి అనుకుంటే బాదం పప్పు అలాంటివి మీరు కావాలనుకుంటే సన్న సన్న పీసెస్లో కట్ చేసేసుకోండి. నేనైతే గార్నిషింగ్కి బాదం పప్పు అలాగా కట్ చేశాను, సన్న పీసెస్వి బాగా. సో అలాంటివి యాడ్ చేశాను. అండ్ మీకు ఇక్కడ నేను చూపించాను కదా ఈ సబ్జాస్ అనమాట, మిగిలినవి మీరు పెట్టుకొని వాటర్లో కూడా డ్రింక్ చేయొచ్చు. కానీ నాకు ఒక షార్ట్ టిప్ తెలుసు యాక్చువల్లీ. ఈ సబ్జా చియా సీడ్స్ అనుకుంటా అవి, వాటి గురించి నేను మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తాను, ఒక హెల్దీ టిప్ లాగా మీరు ఎలా తినొచ్చు అనేది. అండ్ ఇక్కడ నేను వాటర్మెలన్ పీసెస్ అనేవి చిన్న చిన్నవి కట్ చేసుకున్నాను, ఎందుకంటే మనం జ్యూస్ తాగేటప్పుడు కొంచెం తినడానికి ఈజీగా ఉంటుంది అలాగా. సో అందుకని ఇక్కడ నేను ఇలాగా పీసెస్లా కట్ చేసుకొని అవి జ్యూస్లో నేను మిక్స్ చేసుకున్నాను, సబ్జా సీడ్స్ అండ్ హనీ అండ్ ఇట్లాగా. అండ్ లేటర్ ఆన్ మొత్తం అయిపోయిన తర్వాత సో దిస్ ఈస్ హౌ నేను ఒక గ్లాస్లో సర్వ్ చేసుకొని పీసెస్ వచ్చేటట్టు అండ్ బాదం పప్పు అది ఉంది కదా, సో పైన కొంచెం సర్వ్ చేసే ముందు నేను జస్ట్ ఒక స్పూన్ సబ్జా సీడ్స్ అండ్ అలానే బాదం పప్పు ఉంది కదా అలాగా అవి సర్వ్ చేసుకున్నాను. అండ్ అంతే, మీకు కావాల్సిన వాటర్మెలన్ జ్యూస్ మీకు చల్లగా రెడీ అయిపోతుంది. మీరు కావాలనుకుంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాక మీరు గ్లాస్లో సర్వ్ చేసేసుకోండి. సో దట్స్ ఇట్. Thanks for watching and subscribe the channel for more videos. If you like the content, share the channel to your friends and family, and also on the channel review videos you can refer to that. Thank you.